తీసుకుంటానని చెప్తుంది కానీ ఇంకా తీసుకోలేదు. ఇరాన్ ఏం చేస్తుందంటే యూరోప్ దేశాలు, చైనా ఇలాంటి దేశాలతో అంతా కూడా కన్సల్టెన్సీ మొదలుపెట్టింది ఇరాన్. అంటే అమెరికా మీద ప్రెజర్ తీసుకురావాలని. మరోపక్క చైనా కూడా రంగంలోకి యాక్టివ్‌గా దిగింది. ఎందుకంటే చైనా షిప్పుల్ని గాని ఆపితే చైనాకి ఎనర్జీ క్రైసిస్ వచ్చే అవకాశం ఉంది. ఇరాన్ నుంచి 80% టు 90% చైనాకి ఆయిల్ ఎళ్తుంది. సో, అట్లాగే గల్ఫ్ దేశాల నుంచి కూడా చైనాకి ఆయిల్ ఎళ్తుంది. ఇదంతా గాని హార్మోజులు ఆగితే చైనాకి దెబ్బ కాబట్టి చైనా డైరెక్ట్‌గా రంగంలోకి దిగింది. ఇప్పటివరకు చైనా ప్రెసిడెంటు జీ జిన్‌పింగ్ మాట్లాడలేదు యుద్ధాన్ని గురించి. నిన్న ఫస్ట్ టైమ్ మాట్లాడాడాయన. ఫస్ట్ టైమ్ మాట్లాడి 4 సూత్రాలు ఏవో చెప్పాడు. ఒకటేందంటే మిడిల్ ఈస్ట్‌లో పీస్‌ఫుల్ కోఎగ్జిస్టెన్స్ అందరూ శాంతియుత సహజీవనం కోరుకోవాలని, అలాగే గౌరవించాలని ఒకటి. 2 ప్రతి దేశ సార్వభౌమత్వాన్ని గౌరవించాలి. అంటే అమెరికాకు బుద్ధి చెప్తున్నట్టు ఇది. నువ్వు ఇరాన్ సార్వభౌమత్వాన్ని గౌరవించకుండా ఇరాన్ వాటర్స్‌లోకి నువ్వెళ్ళి బ్లాకేడ్ చేయడం, ఇరాన్ షిప్పులనంతా నీ కంట్రోల్‌లో పెట్టుకోవడం అనేది కరెక్ట్ కాదు అనేది చైనా డైరెక్ట్‌గా చైనా అత్యున్నత ప్రెసిడెంటు ఆయన హెచ్చరించాడు. మూడవది ఇంటర్నేషనల్ లాస్ అంతర్జాతీయ చట్టాలను కూడా గౌరవించాలి. ఇది కూడా మళ్ళీ అమెరికాకి. అంతర్జాతీయ చట్టాల ప్రకారం ఇంటర్నేషనల్ వాటర్స్‌లోకి వెళ్ళి వీళ్ళు బ్లాకేడ్ అనేది చేయకూడదు. సో, అమెరికా అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘిస్తుంది అనే విషయం చైనా చెప్పింది. నాలుగవది డెవలప్‌మెంటు, సెక్యూరిటీ. ఈ 2 మాత్రమే క్రైటీరియా కావాలి. అన్ని దేశాలకు కూడా అభివృద్ధి, రక్షణ, భద్రత ఈ 2 ఉండాలి తప్ప వేరే దేశాలతో యుద్ధం చేయడం అనేది కరెక్ట్ కాదని చైనా చెప్పింది. ఒక రకంగా చైనా ఇప్పుడు ఈ మొత్తం సిట్యుయేషన్‌ని తను కంట్రోల్‌లోకి తీసుకోవడానికి ట్రై చేస్తుంది. అందుకే గత కొన్ని రోజుల్లోనే దాదాపు 9 దేశాలకు చెందిన ప్రతినిధులు చైనా నాయకులతో పోయి కలిశారు. యూఏఈ కూడా కలిసింది. అంటే గల్ఫ్ దేశాలు కూడా యుద్ధం వల్ల ఏమవుతుందంటే మనం అమెరికానే నమ్ముకుంటే మనకు కష్టం అని చెప్పి చైనాతో కూడా క్లోజ్ అవుతున్న పరిస్థితి మనకు కనబడుతుంది. చైనా కూడా దీన్ని ఉపయోగించుకొని మిడిల్ ఈస్ట్‌లో అమెరికా పెత్తనాన్ని దెబ్బతీయడానికి ఇదొక సందర్భంగా చైనా కూడా రంగంలోకి దిగింది. రష్యా కూడా అసలు చర్చలు మా దగ్గర జరపండి, నేను ఫెసిలిటేట్ చేస్తాను, పాకిస్తాన్ ఎందుకని అతను కూడా రంగంలో దిగాడు. అతనికి లాభం ఏంటి? ఒకటి ఆయిల్ అమ్ముకోగలుగుతున్నాడు, గ్యాస్ అమ్ముకోగలుగుతున్నాడు. మొన్నటి వరకు బ్యాన్ ఉన్నింది. 2 డైవర్ట్ అయిపోయింది. ఉక్రెయిన్ మీద ఫోకస్ ఉన్నింది. ఉక్రెయిన్ యుద్ధం ఆపాలని ట్రంప్ పదే పదే రష్యాను బెదిరిస్తున్నాడు. ఇప్పుడు ఉక్రెయిన్ యుద్ధం ఆపమని అడిగే నైతిక హక్కు ట్రంప్‌కు పోయింది. అందువల్ల రష్యాకి ఇది ఉపయోగం ఉంది. దీన్ని ఉపయోగించుకొని రష్యా ఎంటర్ అవ్వాలని ట్రై చేస్తుంది. మళ్ళీ ఒక పక్క యూరోపియన్ దేశాలంతా కూడా ట్రంప్‌కి వ్యతిరేకంగా అంటే ఒక యూనిపోలార్ అంటే అమెరికా అగ్రరాజ్యంగా మిగతా అన్ని దేశాలను బెదిరించే ధోరణి వ్యతిరేకంగా ఈ దేశాలన్నీ కూడా ఏకమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు ట్రంప్‌కున్న ఏకైక లక్ష్యం ఏమంటే దీని నుంచి గౌరవంగా బయటికి ఎలా వెళ్ళాలి, మర్యాదగా వెళ్ళాలి. అంటే ఓడిపోయినట్టు వెళ్తే మళ్ళీ సమస్య, ఇరాన్ కోరికలనంతా నెరవేరిస్తే అదొక సమస్య. అట్లని యుద్ధం కంటిన్యూ చేసే పరిస్థితిలో ట్రంప్ లేడు. మళ్ళీ యుద్ధం చేస్తే అతనికి మిడ్ ఎలక్షన్‌లో నవంబర్‌లో జరిగే ఎలక్షన్‌లో అతని పార్టీ రిపబ్లికన్‌లో వ్యతిరేకత వస్తుంది. ఆల్రెడీ ఇప్పుడు రిపబ్లికన్‌లో ఫస్ట్ టైము ఇజ్రాయెల్‌కి వ్యతిరేకత అమెరికాలో ఈవెన్ రిపబ్లికన్స్‌లో కూడా పెరిగింది. ఎందుకు మన ట్యాక్స్ పేయర్స్ డబ్బులు ఇజ్రాయెల్‌కి ఇవ్వాలి? ఇజ్రాయెల్ ప్రపంచంలో మనుషులను చంపుతూ వెళ్తుంది, సివిలియన్స్‌ని చంపుతుంది. దీనికి మనం ఎందుకు హెల్ప్ చేయాలన్న ధోరణి అమెరికాలో కూడా విపరీతంగా పెరిగింది. అది ఇంక్లూడింగ్ రిపబ్లికన్స్‌లో. మరోపక్క ట్రంప్‌కి మైండ్ దుబ్బి పోప్‌తో గొడవ పెట్టుకున్నాడు, పోప్ లియోతో. దానివల్ల క్రిస్టియన్ పాపులేషన్ దాదాపు 5 కోట్ల మంది ఉంటారు అమెరికాలో. అంటే అమెరికన్ ఓటర్స్‌లో 20% క్యాథలిక్ పాపులేషన్ ఉంటుంది. ఈ క్యాథలిక్ దీనికే పోపు మోరల్ అథారిటీ. సో ఇప్పుడు ఆ 20% ఓట్ బ్యాంక్ కూడా ట్రంప్‌కి ఇబ్బందికరమే. సో ఈవెన్ వరల్డ్ వైడ్ ఉన్న క్యాథలిక్స్ కూడా ట్రంప్‌కి వ్యతిరేకిస్తున్నారు. ఇటాలియన్ ప్రైమ్ మినిస్టర్ మెలానీ కూడా నేను ట్రంప్ వైపు పోప్ వైపే ఉంటానని ప్రకటించింది. ఇలాగ ట్రంప్‌కి ఏంటంటే ఉక్కిరిబిక్కిరి అవుతుంది ప్రపంచవ్యాప్తంగా. దీని నుంచి బయటపడాలి. ఇది బయటపడాలంటే నేనే రంగంలో దిగాలి అన్నది ట్రంప్‌కి ఏర్పడినట్టుంది. సో దీని నుంచి గౌరవంగా ఎలా బయటపడాలనేది ట్రంప్ లక్ష్యం ప్రజెంటు. దీని నుంచి మనం ఒక పర్మనెంట్ సొల్యూషన్ పొందాలి. అట్లాగే శాంక్షన్స్ ఎత్తివేయించుకోవాలి. హార్మోజ్ మీద పర్మనెంట్‌గా మన కంట్రోల్ ఉండాలి
తర్వాత తన ఆస్తులు ఫ్రీజ్ చేసిన ఆస్తుల్ని మళ్ళీ తను వెనక్కి తెచ్చుకోవాలి. ఇవన్నీ ఇరాన్ లక్ష్యాలు. కానీ ఇరాన్ లక్ష్యాలు నెరవేరుతాయా, ట్రంప్ లక్ష్యం నెరవేరుతుందా అనేది ఇంకొక 2 రోజుల్లో మనకు ఒక కొలిక్కొచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. పాకిస్తాన్లోనే చర్చలు కూడా జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది.